10 ఏళ్ళు అధికారంలో మేమే ఉంటాం. ఈ చరిత్ర 7-8 నెలలు ఉంటే ఎక్కువ, 10 ఏళ్ళు దాకపోయినాం. మీ చరిత్ర ఫామ్ హౌస్లోనే ముగుస్తుంది. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? కాలు కదపకుండానే జీతభత్యాలు పొందుతున్నారు. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. మహాత్మా బసవేశ్వర స్ఫూర్తితో అన్ని వర్గాల కోసం పనిచేస్తున్నామని వెల్లడి. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? మరో 10 ఏళ్ళు దోచుకోవడం ఆగిపోయిందన్న అక్కస్తో తెలంగాణ ఆగమైందని అంటారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి ప్రశ్నించారు. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కాంగ్రెస్ను విమర్శించే హక్కు లేదన్నారు. రవీంద్ర భారత్లో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మహాత్మా బసవేశ్వర 892వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక్కడ ఈ బసవేశ్వర వేడుకల్లో అటు పట్టే ఏది ఆ కర్ణాటక పార్టీలో ఉన్నటువంటి లీడర్లు, ఈ లీడర్లు అంతా ఆనుకుని ఉన్న వాళ్ళంతా పాల్గొంటారు. ఎందుకంటే అక్కడ ఓట్లు ఉంటాయి వాళ్ళు. అదే అటు పెడితే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది 10 ఏళ్ళు అధికారంలో మేమే ఉంటాం. కేసీఆర్ కూడా గిట్లే విర్రవీగిండు. మళ్ళీ మేమే వచ్చేది మేమే చేసేది మేమే అని విర్రవీగి, నా అంచనా ప్రకారం ఇంకో 6 నుంచి 7 నెలల్లో నిన్ను మారుస్తారు. 6 నుంచి 7 నెలల్లో మారుస్తారు. రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఆయన ఉన్నటువంటి ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తే నీ పదవి ఉండదు ఫస్ట్. ఆ తర్వాత ఇక్కడ బీసీలకు మీరు చేసినటువంటి ద్రోహం ఏదన్నా ఉందంటే, మీరు బీసీల ద్రోహిగా ముద్రపడడానికి క్యాస్ట్ సెన్సస్లో మీరు చేసినటువంటి అవకతవకలు, ఆ తర్వాత బీసీలను ఇంకా బీసీ రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయితే ఇంటికి, అదే రెడ్లు రిటైర్ అయితే ఆడిపోతున్నారు చూడరు. ఇగో డ్రగ్స్ కంట్రోలర్గా పనిచేసినటువంటి కమలాసన్ రెడ్డిని తీసుకొచ్చి రిటైర్ అయినాక మళ్ళీ 2 ఏళ్ళ సర్వీసు ఇచ్చి ఇంకొక పోస్ట్ ఇచ్చిండు చూడు. మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడతారు అందరినీ, రిటైర్ అయిన అందరినీ. విద్యాసాగర్ రెడ్డిని అందరు తీసుకొచ్చి కూర్చోబెట్టే. ఇదే వెలుగు దినపత్రికలో ఉంటుంది అనుకుంటా. వెలుగు దినపత్రిక ఏడుందన్న? ఈడుంది కదా. ఇగో ఇలా రిటైర్ అయినటువంటి వాళ్ళని, వాళ్ళ కులపోళ్ళని, రెడ్డి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ అపాయింట్మెంట్లు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు. మొన్నటిదాకా ఏమన్నారు? మొన్నటిదాకా మనకి ఏం చెప్పిరు? రిటైర్ అయిన వాళ్ళు ఇక ఇంటికే అనేటువంటి మాట చెప్పిరా. అంతా ఉత్తదే. ఇగో రిటైర్డ్ ఆఫీసర్లకు పోస్టింగ్లు. సీఎం ముఖ్య కార్యదర్శిగా రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాసరాజు, కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్గా కమలాసన్ రెడ్డి, రిటైర్ అయిన సిఎస్కు ఎంసీహెచ్ఆర్డి వైస్ చైర్మన్ డీజీగా పోస్టింగు. రిటైర్ అవుతున్న ఆఫీసర్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోస్టింగ్లు ఇస్తున్నది. రీఅపాయింట్మెంట్ చేస్తూ ఒక్క బీసీ కూడా రీఅపాయింట్మెంట్ ఉండదు. మళ్ళీ ఓన్లీ అప్పర్ క్యాస్ట్కే ఖాళీగా. ఇప్పుడు రెడ్డి అయినా ఖాళీగా ఉంటే ఖాళీగా ఎట్లుంటాడు? ఆ స్త్రీనిధి కాడ 70 ఏళ్ళ ముసలిని తీసుకుపోయి ఆడబెట్టిండు. ఇప్పుడు మళ్ళా కమలాసన్ రెడ్డి రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళా తెచ్చి ఇగో 2 ఏళ్ల పాటు ఆయన ముఖ్య కార్యదర్శిగా ఉంటారని జీవోలో పేర్కొన్నారు. ఇక ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా రిటైర్ అయిన ఐపీఎస్ కమలాసన్ రెడ్డి కూడా ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్కు ఓఎస్డీగా నియమించడంతో పాటు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. సిఎస్గా రిటైర్ అయిన శాంతి కుమార్కి సైతం ప్రభుత్వం డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ డైరెక్టర్ జనరల్గా ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే టీఈడబ్ల్యూ ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్గా రిటైర్డ్ ఎన్సీ గణపతి రెడ్డి, ఇదివరకే ప్రభుత్వం గణపతి రెడ్డిని పెట్టింది, కమలాసన్ రెడ్డిని పెట్టింది. సీఎంఓ నుంచి ఒక్కొక్కరు ఖాళీ. ఈ సీఎంఓలో ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డిని ఇన్ఫర్మేషన్ కమిషనర్కు పంపిస్తూ ఉన్నారట, నియమిస్తూ ఉన్నారు. అయోధ్య రెడ్డి గారిని మళ్ళా సీఎంఓ పిఆర్ఓ ఉన్నటువంటి అయోధ్య రెడ్డి గారిని తీసుకుపోయి ఇన్ఫర్మేషన్ కమిషన్ మెంబర్గా చేయబోతా ఉన్నారట. ఇట్లా మొత్తం రెడ్లందరినీ మళ్ళా కూడగట్టి మళ్ళా వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తూ ఉన్నారు. బీసీలలో లేరా ఎవరు? నువ్వు బీసీ ద్రోహి అని చెప్పడానికి ఇవి సరిపోవా? ఈ సాక్ష్యాలు సరిపోవా? అందుకే బీసీలు ఎవరు కూడా నిన్ను కొనసాగించాలని కోరుకోవట్లేదు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణను దేశం అనుసరిస్తుందని రుజువైంది. కులగణన నిర్ణయంపై కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు చెప్పిండట. మీ పిల్లలు ఐఐటీ ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.